హలో, దిస్ ఈజ్ యువర్ చికిత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. అదే హ్యాపీనెస్లో నా ఇంకొక చిన్న విష్ యూట్యూబ్ ఛానల్ పెట్టడం. యాక్చువల్గా అకేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ హ్యాపీనెస్ కన్నా మంచి అకేషన్ రాదు అని చెప్పి పెట్టేశాను అనమాట. యాక్చువల్గా ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే మేము ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు అనేది చాలామందికి చాలా పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు కానీ అమ్మకి అక్కకి మా వాళ్ళందరికీ ఇల్లు అనేది చాలా పెద్ద విషయం. సొంత ఇల్లు కదా అంటారు కదా, అలా అన్నమాట. అది ఇంత త్వరగా అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదు. సో వీఆర్ సో హ్యాపీ. అండ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ ఇంటీరియర్ డిజైనర్ లేకుండా మేమే మొత్తం రీసెర్చ్ చేసి ప్లాన్ చేసి అది ఇలా కావాలి అలా కావాలి అనుకొని చేయించుకున్నాం అనమాట. అండ్ ది అవుట్పుట్ చూడటానికి చాలా బాగా వచ్చింది. బొమ్మలా రెడీ అయిందనమాట మా ఇల్లు. యాక్చువల్గా మేము ఉండే ఫ్లాట్ని తీసుకొని రెనోవేట్ చేయించాము. ఇది కొంచెం పాత ఫ్లాటే, తీసుకొని రెనోవేట్ చేయించాము. అండ్ అది చాలా బాగా వచ్చింది. అందరూ కొత్త ఇల్లులా ఉంది అంటున్నారు. అండ్ మాకు కావాల్సినట్టు వచ్చింది. కొంచెం ఖర్చు అయిందిలేండి, కానీ కావాల్సినట్టు వచ్చింది. మేము ఫుల్ రీసెర్చ్ చేసి పింట్రెస్ట్లో అటు ఇటు మొత్తం వెతికేసి ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది అనుకొని ఆ ఐడియాస్ మొత్తం మాదే అనమాట. అండ్ ఇంత బాగా రావడానికి మా మామ వాళ్ళు చాలా కష్టపడ్డారు. మామ వాళ్ళు, తాతయ్య వీళ్ళందరూ దగ్గరుండి చేయించారనమాట. ఆ వుడ్ వర్క్ కానీ పెయింట్స్ కానీ అన్నీ. ఇంకా సో చాలా బాగా వచ్చింది. అది ఎలా అయ్యింది అదంతా నాకు మీతో షేర్ చేసుకోవాలని ఉంది నా ఫస్ట్ వీడియోలో. సో ఇల్లు గురించి మొత్తం చూపిస్తాను, ఎలా చేసాము, ఏం చేసాము, ఇంతకుముందు ఎలా ఉండేది, అవన్నీ పెడతాను. అండ్ ఈ మిర్రర్ సెల్ఫీ విషయానికి వస్తే నేను జనరల్గా చాలా మిర్రర్ సెల్ఫీస్ దిగుతూ ఉంటాను. నాకు అలా చాలా నచ్చుతాను నేను. సో నా ఫస్ట్ వీడియో కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా దిగుతున్నాను అనమాట. పదండి మన ఇల్లు చూసేద్దాం. సో ఇదే మా ఇల్లు అన్నమాట. ఇదంతా మేము చాలా ఇష్టపడి దగ్గరుండి చేయించుకున్నవి. యాక్చువల్గా ఈ టీవీ యూనిట్ ఇంతకుముందుది అసలు ఊరిక 2 పిల్లర్స్ వచ్చేసి ఖాళీ వాల్ అలా ఉండేది. కానీ నేను ఇది పింట్రెస్ట్లో చూసి ఈ మోడలే కావాలి అని చెప్పి చేయించుకున్నాను అనమాట. ఇవి రాఫ్టర్స్ అంటారు. ఇవి ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి, తీసుకొచ్చి ఫిట్ చేయడమే. ఇదేమో వుడ్ పెట్టేసి దానికి సన్ గ్లాస్ అని ఉంటుంది బయట, అది స్టిక్ చేశారు మార్బుల్ ఎఫెక్ట్ కోసం. ఇక్కడ మా మమ్మీకి ఖచ్చితంగా ఒక కబోర్డ్ కావాలి, నాకు షోకేస్ లాగా కావాలి, నేను ఏమైనా పెట్టుకుంటాను అంటే ఇది ఒక 4 rows ఇది చేయించాము. ఇది మంచి ఎఫెక్ట్ ఉండడానికి ఆ యూనిట్ వెనకాల లైట్ కూడా పెట్టించాం బాగుంటుందని. దాంతోపాటు మంచి ఎఫెక్ట్ కోసం ప్రతి కబోర్డ్లో ఒక లైట్ ఫిట్ చేయించామన్నమాట. ఇఫ్ యూ కెన్ సీ లైట్ ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్ కూడా ఈ వైట్ కానీ ఆ రాఫ్టర్స్ కానీ ఈ కబోర్డ్స్ కానీ, ఈ కబోర్డ్స్కి పెట్టిన గ్లాస్ ఉంది చూసారా, హనీ ఫినిష్ తెప్పించాం కావాలని. లేకపోతే ఇంత మంచి లుక్ వచ్చేది కాదని నా ఫీలింగ్, ఊరిక వైట్ గ్లాస్ పెట్టించుంటే. సో నాకైతే మా ఇంట్లో బాగా నచ్చింది టీవీ యూనిట్. దీని తర్వాత ఇది ఉంది కదా, ఇది దీనిలో బ్లూటూత్ కూడా ఉంటుంది. మీరు సాంగ్స్ అది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏమైనా వర్క్ చేసుకునేటప్పుడు సాంగ్స్ అది కనెక్ట్ చేసుకొని మంచిగా చేసుకోవచ్చు. అండ్ దానిలో లైట్లో మీకు ఒక 2-3 షేడ్స్ ఉంటాయి. ఇది వైట్, అంటే మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు డిఫరెన్స్, కానీ ఇది వైట్ కదా. ఇది కొంచెం ఎల్లో షేడ్ అన్నమాట. ఇది బ్రైట్ వైట్. అలా ఇదేమో నైట్ డిమ్ లైట్ లాగా, మనం మిగతా ఆఫ్ చేస్తే అర్థమవుతుంది. అలా డిమ్ లైట్ లాగా అనమాట. అండ్ ఈ ఫ్యాన్ కూడా నేను కొంచెం వుడెన్ ఫినిష్ లాగా వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. క్రాంప్టన్లో ఫ్యాన్
అదనమాట మా టీవీ యూనిట్, మా హాల్ సంగతి. ఇదైతే నిజంగా ప్రతిదీ మేమే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఏ డిజైనర్కి ఇవ్వకుండా, లైక్ ఇంటీరియర్ డిజైనర్కి చెప్పచ్చు, బట్ వీఆర్ లైక్ మేమే చూసుకుందాం, మేమే చేద్దాం అన్నట్టు. అండ్ నాకు ఈ యూనిట్ వెనకాల ఈ లైట్ రావడం చాలా బాగా అనిపించింది, దానివల్ల చాలా లుక్ వచ్చింది అనిపించింది. అక్కడేమో ఇంకొంచెం ఆ షో కేస్ పెట్టుకోవడానికి, ఓపెన్ పెట్టుకోవడానికి ఏమైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి అదొకటి పెట్టించాం. అక్కడ ఊరికొక స్లాబ్ లాగా వేయించాం. అండ్ యాక్చువల్గా ఈ సీలింగ్ మీరు చూస్తే, ఈ సీలింగ్ ఇంతకుముందు లేదు. ఈ సీలింగ్ ఉంది కదా, ఇది ఇంతకుముందు లేదనమాట. మేము వద్దనుకున్నాము, కొంచెం ఇది ఫస్ట్ ఫ్లోరే అనమాట మేము ఉండేది. వద్దనుకున్నాం కానీ అక్క లేదు, సీలింగ్ పెట్టిస్తే ఆ లుక్ వేరే ఉంటుంది, బాగుంటుంది అంటే సరే అని సీలింగ్ పెట్టించి పెద్ద డిజైన్ లేకుండా ఊరికలా కట్స్ వచ్చి దానిలో లైట్స్ వచ్చేలాగా పెట్టించాం. అది మా హాల్. ఎంటర్ అవుతుంటే ఇక్కడ డైనింగ్ ఏరియా చిన్నదే అంట, చిన్న క్యూట్ హోమ్ మాది. పెద్ద డిజైన్ ఏం చేయించలేదు కానీ మీరు చూస్తున్న సీలింగ్ అదంతా పెయింట్తో వేశారు, మంచిగా వుడ్ ఫినిషింగ్లా వచ్చింది కదా. అంటే దీనికి ఈ కబోర్డ్స్కి సెట్ అవుతుంది అని చెప్పి అలా వేయించాము. చాలా బాగా వేశారు, నాకు వుడెన్ ఫినిషింగ్ అంటే చాలా బాగా అనిపించింది. ఇది ఒక కబోర్డ్, అంటే ఇంకా ఇంట్లోకి రాలేదు కదా, సో కొంచెం నీట్గా లేదు, మళ్ళీ తీసి పెడతాను. మొత్తం అయిపోయి మొత్తం సర్దేసినాక ఇక్కడ కూడా అన్ని ఫినిషింగ్ వల్లే నీట్ అనిపించింది నాకు. ఇది ఒక రూమ్, అక్కడ ఒక కబోర్డ్ పెట్టించాం, లైక్ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి గ్లాస్ డోర్ పెట్టించి కబోర్డ్ పెట్టించాము. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంకా అలవాటు అవ్వలేదు ఏ స్విచ్ ఏది అని నాకు. సో ఇక్కడ మంచిగా ఫ్లవర్ డిజైన్ లాంటిది వచ్చింది, అది కూడా ఇంకా కలర్స్ కొంచెం డైనింగ్ ఏరియాలో వేయించినట్టు కొంచెం బాగా వచ్చేలా చూద్దామని అనుకున్నాము. చూడాలి. ఇదేమో మా పాత ఏసీ, లైక్ చాలా ఇయర్స్ నుంచి మంచిగా వర్క్ అవుతుంది. సో ఒక రూమ్లో ఇదే ఉంచేసాం, ఇంకో దానిలోకి స్ప్లిట్ ఏసీ కొనాలి, ఇంకా కొనలేదు. ఇక్కడేమో మా మమ్మీ కావాలని పెట్టించింది, ఎందుకంటే నాకు చాలా బొమ్మలు ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్, అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది, నా రూమే కదా అన్నట్టు చేసాము. అండ్ మిర్రర్, ఈ మిర్రర్ ఇది కూడా మేము ఇలా కావాలి, మాకు ఒక కబోర్డ్ వచ్చి దానికి ఇట్లా మిర్రర్ కావాలి అని చెప్పి చేయించామన్నమాట. లోపల ఒక 3 rows ఉన్నాయి, అంటే స్కిన్ కేర్ అవే ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి చేయించాము. అండ్ ఇది మిర్రర్, కొంచెం నీట్గా లేదు బట్ స్టిల్ ఇది మిర్రర్. అండ్ ఈ కబోర్డ్స్ ఇంతకుముందు ఉన్న కబోర్డ్సే, వాటికి మంచిగా ఈ డోర్స్కి అది సన్ గ్లాస్ అతికించాం. ఇది వెళ్ళి ఒక 2-3 hours కూర్చొని మేము కాంబినేషన్స్ అనుకొని సెలెక్ట్ చేసిన కలర్స్ అన్నమాట ఇల్లు మొత్తం. అండ్ ఆ కబోర్డ్కి కాంప్లిమెంటరీగా ఉండాలని సేమ్ కలర్ వేయించాము. ఇక్కడ సెకండ్ కోటింగ్ వస్తుంది. అండ్ స్టెన్సిల్ వేపిస్తున్నాము వాల్ మీద, అవన్నీ వేయించాక మళ్ళీ చూపిస్తాను మీకు. సో బుడ్డి లైట్స్ ఒక 3 వచ్చినాయి. అండ్ ఈ లైట్స్ ఒక 4 ఉన్నాయి. ఇంకంతే ఈ రూమ్లో సీలింగ్. అండ్ ఇది పెద్ద బెడ్రూమ్, మమ్మీ వాళ్ళ బెడ్రూమ్. ఇక్కడ నాకు అది కూడా మొత్తం పెయింట్తో వచ్చిందా, మార్బుల్లా ఉంది కదా, కానీ దట్స్ పెయింట్. అండ్ ఈ ఫ్యాన్ కూడా నేనే సెలెక్ట్ చేశాను. అండ్ ఈ కలర్స్ కూడా అదొక గ్రీన్, దానికి వైట్ కాంప్లిమెంటరీ వేసి, ఇంతకుముందు మామూలు డోర్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని స్లైడింగ్ డోర్స్ చేయించాను. అండ్ ఇక్కడ కూడా సీలింగ్ ఇంకా లైట్స్ ఏం లేవు, ఈ 4 లైట్సే సీలింగ్ లైట్స్ అన్నమాట. అండ్ ఈ అన్ని లైట్స్ కూడా మీకు షేడ్స్, ఇది ఫుల్ వైట్, ఇది వామ్, ఇది మిడ్ వైట్ లాగా. సో 3 షేడ్స్ ఆఫ్ లైట్స్. ఇప్పుడు అన్ని రూమ్స్లో మనం చూసిన సీలింగ్లో ఉన్న లైట్స్ అన్నీ ఇలాగే.
అండ్ ఆ కబోర్డ్స్ ఏమో పైకి ఓపెన్ చేసి ఇలా పెట్టించాము. ఇంతకుముందు ఇలా క్లోజ్ డోర్స్ ఉండేవి, అంటే సీలింగ్ వేయకముందు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండేది కదా, సో మామూలు డోర్స్ ఉండేవి. ఇక్కడ డిస్టెన్స్ తగ్గిపోయింది 2 డోర్స్ పెట్టడానికి అని చెప్పి ఇలా ఓపెన్ చేసేది పెట్టించుకున్నాం. అండ్ ఇక్కడ ఇంకొక కబోర్డ్ వస్తుంది. యాక్చువల్గా ఈ విండోలో నేను ఇంతగా కూర్చొని చేసుకుంటూ ఉంటాను అన్ని పనులు. సో ఆ విండో కదిలీకండి, నా విండో నాకే కావాలి అని చెప్పి. డే టైంలో ఇటు సైడ్ రోడ్ ఉంటుంది అనమాట, సో మంచిగా వెంటిలేషన్ వస్తుంది ఇక్కడ. అందుకని నేను మోస్ట్లీ ఇక్కడే కూర్చుంటాను. అదనమాట. ఇది ఇంకో బెడ్రూమ్. ఇక్కడ బెడ్ వస్తుంది అండ్ అటు ఇటు విండోస్. దీనికి మెష్ వేయించాలి. అండ్ ఇటు మంచిగా అనిపించింది ఏంటంటే నాకు ఆ లైట్స్కి నేను అక్కడ నుంచుంటే, మిగతా లైట్స్ అన్ని ఆఫ్ చేసి అక్కడ నుంచుంటే చాలా బాగా అనిపించింది నాకు అక్కడ. ఫొటోస్కి అదొక లైటింగ్లో చాలా బాగా అనిపించింది. నేను ఈసారి ఎప్పుడైనా అక్కడ వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. అండ్ దెన్ కమ్స్ ద బెస్ట్ థింగ్ హియర్. కొంచెం దూరం వెళ్ళి చూపిస్తాను. దాట్స్ ద బెస్ట్ థింగ్. ఎంత బాగా వచ్చిందో పూజ గది. మా ఇంతకుముందు పూజ గది నా దగ్గర ఫొటోస్ ఉంటే చూసి మీకు పెడతాను. అసలు నాకైతే ఎంత బాగా వచ్చింది అనిపించిందో ఆ పూజా రూము. ఆ వెనకాల ఓం వచ్చి ఈ పైన గోపురంలో వచ్చి అంతా చాలా బాగా అనిపించింది. పైన గోపురం వచ్చి. అండ్ ఇంతకుముందు ఇది మొత్తం ఊరిక వాల్ ఉండేది, ఇది మొత్తం మార్పులు వేసేసారనమాట, నీట్గా ఉంటుందని. అండ్ ఈ కాంబినేషన్ కూడా గ్రే బ్లాక్ వైట్, ఈ కాంబినేషన్ కూడా మేమే అనుకుని చేయించామన్నమాట. యాక్చువల్గా దీని మీద ఇది ఉంది, ఇది తీసేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. సెకండ్ కోటింగ్ ఇంకా పెయింట్ వేయాలి కదా అని చెప్పి ఉంచేసాము. ఇది మొన్న గృహప్రవేశం అయినప్పుడు తెచ్చి పెట్టేసామన్నమాట పటాలు. కావాలా ఉంచేద్దామని చెప్పి ఉంచేసాం. అండ్ ఇక్కడ స్టోరేజ్, పూజ సామాన్ స్టోరేజ్. యాక్చువల్గా మా మమ్మీ ఇక్కడ ఒక ప్లాంక్ లాంటిది అడిగింది, ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి ఇట్లా ముందుకి ఉండేలాగా, ఇక్కడ ఇట్లా డ్రా చేసుకునేలాగా. కానీ అది కుదరలేదు, మరి చేయిస్తారో లేదో తెలీదు. అదనమాట, అది మా పూజ గది. అండ్ డైనింగ్ ఏరియాలో ఇక్కడ బాల్కనీ ఉంటుంది. బాల్కనీ కొంచెం నీట్గా లేదు, మొత్తం అయిపోయాక మొత్తం సర్దేసినాక పక్కా చూపిస్తాను.